ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానముల్లో 35వ దినానికి చేరి ఉన్నాము. ఈ దినం యొక్క ముఖ్య అంశము దొంగల గుహ. మరి దానికి సంబంధించి ఇర్మియా గ్రంథం నుండి 7వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు, అదేవిధంగా మార్కు సువార్తలో కొన్ని వచనాలు మనకి పొందుపరచబడినవి. మరి వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు ఒక చక్కని ఆంధ్ర క్రైస్తవ కీర్తన మనము విని వెళ్దాము. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 345వ కీర్తన. హాయానంద సుదినము నా యేసున్ నమ్ము దినము. దీనిని రచించిన వారు లేట్ రెవరెండ్ ఫిలిప్ డాడ్రిడ్జ్. ఈయన లండన్ నగరానికి చెందినవారు. 1702 సంవత్సరం నుంచి 1751 సంవత్సరాల వరకు ఈయన సుమారుగా 49 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు. మరి ఈయన 20 మంది సంతానంలో చిన్నవాడు. అందుచేత ఆయనకున్న బలహీనత వల్ల చనిపోతాడనేసి అనుకుంటే, ఆ తల్లిదండ్రుల మరణం తర్వాత ఆయన ఎవరు ఆదరించకపోతే ఒక బైబిల్ కాలేజ్ ఆయన్ని చేరదీసి చదివించినది. ఇప్పుడు 1750లో. మరి మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. అనగా సుమారుగా 300 సంవత్సరముల క్రిందట జరిగిన సంఘటన ఇది. వ్రాసిన కీర్తన. దీనికి కీర్తన రాయటానికి ప్రేరేపణ, ఈ రోజున అందరూ పాటలు రాసేస్తున్నారు. దానికి మరి ప్రేరేపణలు ఉన్నాయో లేదో నాకు తెలీదు. అయితే ఇక్కడ ఈ భక్తుడు మరి ఈ కీర్తన వ్రాయటానికి ఆయనకి ప్రేరేపణ ఏంటంటే 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సన్నిధిని ప్రమాణము చేయబడగా వారందరూ సంతోషించిరి. దీనిని తెలుగు అనువాదం చేసిన వారు లేట్ రెవరెండ్ బర్నార్డ్ లూకస్. దీనికి సంగీతాన్ని అందించిన వారు పాస్టర్ ఎల్ సునీల్ కుమార్. చేంజ్ అవర్ లైఫ్ చర్చ్కి సంబంధించిన కాపరీన. ఈ పాట ప్రత్యేకించి దినము నేను ఎందుకు మీకు వినిపిస్తున్నానంటే, ఈ పాట మరి మెయిన్లైన్ చర్చెస్లో చిన్నపిల్లలకి చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు. ఆ చిలకరింపు బాప్తిస్మం ఇచ్చినప్పుడు అతడు పెద్దవాడగు వరకు తల్లిదండ్రులకు కొన్ని విధులు యాజకుడు చెప్తాడు. క్రైస్తవ భక్తి మర్యాదల్లో ఆ బిడ్డలను పెంచాలని, ఆరాధనకి తీసుకురావాలని, సంఘానికి తీసుకురావాలని, ఇవన్నీ నేర్పాలనేసి తల్లిదండ్రులు పాస్టర్ గారి ముందు మరి ప్రమాణం చేస్తారు సంఘంతో. అయితే బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత అన్ని విశ్వాసాలన్నీ నేర్పిన తర్వాత తనంతట తాను యేసు ప్రభు తన పాపముల కొరకు మరణించాడు అని తెలుసుకొని సంపూర్ణ జ్ఞానముతో విత్ మెచ్యూర్డ్ నాలెడ్జ్, విత్ మెచ్యూరిటీ నేను ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని సంఘం ఎదుట మరి అనౌన్స్ చేసినప్పుడు అలా అనౌన్స్ చేసిన వారందరికీ మట్టలాదివారము దినమున నిర్ధారణ అనే ఒక కార్యక్రమం జరిగించబడుతుంది. ఆ దినాన్న వారిపై యాజకులు చేతులుంచి వారు ఒప్పుకొనిన విశ్వాసమును, వారు మరి ఒప్పుకున్న ఆ యొక్క నిర్ణయాన్ని సంఘం ఎదురుగా ప్రకటించి సంఘంలో సభ్యులుగా చేర్చి ఆ దినము నుండి వారు ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనటానికి అర్హులుగా ప్రకటిస్తారు. అలా నిర్ధారణ పొందిన బిడ్డలందరికీ పరిశుద్ధ గురువారము, నియమ గురువారము, ఆ రోజున మరి మొట్టమొదటిగా ప్రభురాత్రి భోజన సంస్కారం వారికి ఇస్తారు. ఎందుకంటే యేసు ప్రభు తాను అప్పగించబడిన రాత్రి మరి శిష్యులకి ఈ యొక్క పస్కా విందులో ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చారు. కాబట్టి దానికి సాదృశ్యంగా అందరికీ వీరికి ఆ దినాన మొట్టమొదటిగా పరిశుద్ధ సంస్కారం ఇస్తారు.
కొంతమంది ముంచితేనే కరెక్టు, చిలకరింపు కరెక్ట్ కాదనుకుని వాదనలు ఎన్నో ఉన్నాయి. అయితే చిలకరింపు బాప్తిస్మం తర్వాత జ్ఞానము కలిగి వారంతట వారు దేవునిని అంగీకరించటమే మరి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, లేదా మరి ఆ, ముంపుడు బాప్తిస్మంతో మరి పోల్చుకుంటే ఇది స్వరక్షకునిగా అంగీకరించి అందరి ఎదుట మరి వారు అనౌన్స్ చేయటం. ఆ విధంగా మరి ఇది మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్న ప్రాక్టీసు. ఈ విషయాలన్నీ తెలియక చాలామంది చాలా రకాలైన వాగ్వివాదాలు చేస్తూ ఉంటారు. మెట్టుకు ఏమైనా వాటితో మనకి సంబంధం లేదు. అయితే నేను 1979వ సంవత్సరం ఏప్రిల్లో వచ్చిన మట్టలాదివారం రోజున నేను మరి నిర్ధారణ తీసుకున్నాను. గురువులందరూ నా తల మీద చేయి ఉంచి మరి హస్త నిక్షేపణ చేశారు. నేను సంఘం ఎదురుగా అన్ని విషయాలు మాకు 3 నెలలుగా పాస్టర్ గారు వివరించిన తర్వాత మేమందరము మరి ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించామని సంఘం ఎదుట మరి మేము బహిరంగముగా అనౌన్స్ చేసినప్పుడు వారు మాకు నిర్ధారణ ఇచ్చారు. అందుచేత మరి ఇది ఒక క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైన మెట్టు. అందుచేత దానికి సంబంధించిన పాట ఇది. ఎందుకంటే యెహోవా సన్నిధిని ప్రమాణము చేయబడగా వారందరూ సంతోషించిరి. అందుకని ఈ పాట హాయానంద సుదినము, ప్రభున్ గైకొన్న దినము, ప్రయాసమెల్లపోయిన దయ రక్షణ దినము, భాగ్యమో ఈ దినము, ప్రభును నేను గైకొనిన దినము, భక్తి ప్రార్థన లేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దినము, ప్రభుని నేను గైకొన్న దినము అనేసి, నేను ఇక నుంచి యేసు వాడ నేడు నిత్యము నా వాడాయను. ఇదెంత గొప్ప భాగ్యం. నేను యేసుని వాడను, యేసు నా వాడాయను. కాబట్టి ఇదెంత గొప్ప భాగ్యమో. నేను యేసు ఒక మిత్రుడను, నేను యేసు ప్రభువుకి మరి మిత్రుడను అని చక్కటి అర్థం వచ్చేటట్టుగా ఈ పాట మరి 300 సంవత్సరాల క్రిందటే ఈ భక్తుడు మరి రచించాడు. ఇది ఇప్పటికీ మరి అన్ని మెయిన్ లైన్ చర్చెస్లో నిర్ధారణ పొందిన బిడ్డలందరూ ఈ పాట పాడుతూ ఉంటారు. ఈ పాట విని మనం ధ్యానంలోనికి వెళ్దాం. ఒకడు నూతనముగా జన్మించితేనే గాని జీవించడు, అనగా ప్రభుని తెలుసుకొని ఆయనలో ఎదిగి బాప్తిస్మము ద్వారా నూతన జన్మానుభవములోనికి ప్రవేశించటం ద్వారా ఆయన నిత్యరాజ్యపు వారసత్వములోనికి ప్రవేశిస్తాడు. అట్టి నూతన జన్మానుభవ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలోని 345వ కీర్తన. ఇప్పుడు విందాం.
దీనము భక్తి ప్రధానాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభుంగైకొన్న దీనము నాయాత్మశాంతమందుము నీయేసిని ఆధారము ఆయంబులే కరక్షణన్ ఆలి భాగం పొందుము భాగ్యమా దీనము ప్రభున్ గైకొన్న దీనము భక్తి ప్రధానాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభున్ గైకొన్న దీనము నీనేసువా నీసుడు నిత్యము నా వాడాయేను ఇదెంతగో భాగ్యము నేనేసుయో కామిత్రుడన్ భాగ్యమా దీనము ప్రభున్ గైకొన్న దీనము భక్తి ప్రధానాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభున్ గైకొన్న దీనము నీ చేసేడి ఒప్పందము ఇల్లాడనే రవెత్తును నే చచ్చువేళయందును నీ దయమే పాడుదు భాగ్యమా దీనము ప్రభున్ గైకొన్న దీనము భక్తి ప్రధానాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభున్ గైకొన్న దీనము కాబట్టి ఇది చాలా చక్కటి పాట. ద ఓ హ్యాపీ డే దట్ ఫిక్స్డ్ మై చాయిస్. ప్రభుని కొరకు మన చాయిస్ని నిర్ణయించుకున్న దినము. కాబట్టి ఎవరైనా ఇంకా ఇటువంటి అనుభవం లేనివారు ఇటువంటి అనుభవాన్ని పొందుటకు చక్కటి సమయము ఈ యొక్క మండల కాలము. ఈ దినము 30వ దినము. మరి ఈ దినం యొక్క అంశము దొంగల గుహ. అందు నిమిత్తమై మరి ఏర్పరచబడిన వాక్య భాగాలు
ఇర్మియా గ్రంథం మరియు మార్కు సువార్త. మొదట మనం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు చూస్తే దానికి సబ్ టైటిల్ ఏముందంటే దొంగల గుహకి. మళ్ళా ఇది సబ్ టైటిల్ ఏంటంటే నేను వెళ్ళగొట్టుదును, నేను వెళ్ళగొట్టుదును. 11వ వచనంలో నాకు చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. అందుకు ఆమె నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరుగువచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఇక్కడ మనకి కావాల్సిన ముఖ్యమైన భాగం ఏంటంటే నాదని చాటబడిన, నాదని చెప్పబడిన, నాదని వైరల్ అయినటువంటి ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని ప్రభువు మరి ఇదే యెహోవా వాక్ అని మనకి ఇక్కడ సెలవిచ్చుచున్నారు. ఇప్పుడు మనం సువార్త వాక్య భాగంలోనికి వెళ్దాం. సువార్త వాక్య భాగంలోనికి ఆ, ఏమనుందంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు. తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం, నా ఇల్లు ప్రార్థన, మై హౌస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన మందిరము, తండ్రి ఇల్లు ప్రార్థన. అందుకని చాలామంది మరి వారి చర్చెస్కి హౌస్ ఆఫ్ ప్రేయర్ అని పెడుతుంటారు. ఐ థింక్ కాకినాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే చర్చ్ ఉంది. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రనైనను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను, హౌస్ ఆఫ్ ప్రేయర్ అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగో సంహరించుదమా అని సమయము చూచుచుండరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ఈ విషయాలన్నీ సమీకరించి మనం చూస్తే నిన్నటి దినము మట్టలాదివారము మరి ఆయన జయోత్సాహంతో యెరూషలేము ప్రవేశం చేస్తున్నాడు. మట్టలాదివారం యొక్క ఉద్దేశం ఏంటంటే సాత్వికమైన జంతువు గాడిద పిల్లనెక్కి ఆ కట్టబడిన గాడిదను విప్పుకు రమ్మని ఆయన 2 శిష్యులను పంపారు బేత్పగేకి. కట్టబడిన గాడిద అంటే పాపం అనే బంధకంలో ఉన్న మనందరికీ సూచనగా ఉంది. ఎప్పుడైతే ఆ గాడిద పిల్ల కట్లు విప్పబడిందో అది మరి రక్షణ, అంటే మనందరికీ పాపం అనే కట్లు విప్పబడటం ద్వారా ఆయన రక్షణను అనుగ్రహించబోతున్నాడు. అందుచేత ఆయన ఇంతవరకు ఆయన ఎవరు అనేది చాలా మందికి తెలియదు. వరుసగా అందరికీ తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన యూదుల రాజని, మెస్సీ అని మరి అందరికీ తెలియబడింది. ఆయనను ఎంతో మరి విజయంతో మట్టలు ఊపుతూ, మట్టలు దేనికంటే విజయానికి చిహ్నము,
పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. మట్టలు ఊపుచు తెల్లని వస్త్రములు ధరించిన పరిశుద్ధులు మట్టలు ఊపుచు మరి జయము జయము జయమని నిత్యము దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందు చెప్తూ ఉంటారు. పరలోక రాజ్యంలో నిత్యము మట్టలాది వారమే. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా మట్టలు ఊపుతూ ఉంటారు. మట్టలు విజయానికి గుర్తు. ఎవరైనా ఒక రాజు ఒక మరి సైన్యం మీద జయించి తిరిగి వచ్చేటప్పుడు మరి బూరతోనూ ట్రంపెట్స్ తోటి ఆయనకు స్వాగతం పలుకుతూ మట్టలు ఊపుతూ ఉంటారు. మీరందరూ చాలా మంది కువైట్లో ఉండి వెళ్ళారు. మీరు గమనిస్తే 1998వ సంవత్సరంలో నేను కువైట్కు వచ్చిన ఒక సంవత్సరానికి 6th రింగ్ రోడ్లో వెళ్తుంటే అనేక మంది మట్టలు పట్టుకుని నిలబడ్డారు. ఏంటని చూస్తే మరి అప్పట్లో క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సాద్ తన అనారోగ్య కారణంగా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ చికిత్స తీసుకుని మరి ఆ చికిత్స అంతా సక్సెస్ఫుల్గా జరిగి ఆయన తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు ఆ విజయానికి చిహ్నంగా మరి కువైట్ ప్రజలందరూ కూడా ఆయనకు మట్టలు ఊపుతూ స్వాగతం పలికారు. కాబట్టి ఇది విజయానికి సంతోషానికి గుర్తు. అనగా యేసు ప్రభు మరి తండ్రి మనల్ని ప్రేమించి తన స్వకీయ కుమారుని పాపమనే బానిసత్వంలో ఉన్న మనల్ని రక్షించటానికి మెస్సియగా ఆయనను మానవ శరీరంలో ఈ లోకంలోనికి పంపించి ఆయన మరి ఈ మంచి శుక్రవారం రోజున శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించిన ఉన్నాడు. కాబట్టి పస్కా బలి పశువుగా అందు నిమిత్తమై మనకు మెస్సియా వచ్చాడు, మనకు రక్షణ వస్తుంది అని ఆయన తెలియజేసిన దానికి విజయంతో మట్టలు ఊపుతూ ఆయనకి స్వాగతం పలికారు. అయితే యేసు ప్రభు యెరూషలేము దగ్గరకు సమీపిస్తున్నప్పుడు ఇది 30వ సంవత్సరంలో జరిగింది. 70వ సంవత్సరంలో మరి నీరో చక్రవర్తి యెరూషలేముని నాశనం చేశాడు. అనగా 40 సంవత్సరముల తర్వాత యెరూషలేముకు సంభవింపబోవు విధ్వంసమును ఆయన చూచుచు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, ఏడ్చి మరి ఆయన యెరూషలేము ప్రవేశించారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఈ వారం అంతా కూడా మనము పరిశుద్ధ వారంగా ఆచరిస్తున్నాము. ప్యాషన్ వీక్ అంటారు దీన్ని. ఈ వారం అంతా కూడా యేసు ప్రభు యెరూషలేము నుంచి సాయంత్రం పూట మరి బయలుదేరి బేతనీకి వెళ్ళి బేతనీలో బస చేసి మరలా ఉదయం అయినప్పుడు యెరూషలేం వచ్చి యెరూషలేంలో ఆయన అందరికీ అనేకమైన బోధనలు చేస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. మరి నిన్నటి దినము ఆదివారము ఆయన తిరిగి బేతనీకి వెళ్ళిపోయారు. ఈ దినము బేతనీ నుంచి వచ్చి యెరూషలేం దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న వ్యాపారం చూచి, మీరు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తారా? ఇది ప్రార్థన మందిరం అనబడను అని అక్కడ ఆ యొక్క వ్యాపారాలన్నిటినీ ఆయన పారద్రోలాడు. అదైన తర్వాత తిరిగి ఈ సాయంత్రం మరలా తిరిగి పట్టణంలో నుండి బయలుదేరను అనుంది 19వ వచనం. మరలా రేపటి ఉదయము ఆయన తిరిగి యెరూషలేము వచ్చేటప్పుడు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా కాయలు దొరుకుతాయేమో చూస్తే అది పేరుకి ఆకులతో ఉంది, కానీ గొర్రెపోతు గాంభీర్యంలోని మరి ఆకులతో నిండి ఉంది. వేషధారణకు గుర్తది. కాయలు మాత్రం ఏమీ లేదు, నో ఫ్రూట్స్ అట్ ఆల్. అప్పుడు యేసు ప్రభుకి కోపం వచ్చి అంజూరపు చెట్టును శపిస్తారు. తిరిగి వారు సాయంకాలం వెళ్ళేటప్పుడు ఆ అంజూరపు చెట్టు ఎండిపోయి ఉంటుంది. అంజూరపు చెట్టు గురించి ఆయన చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. రేపటి దినాన మనం విందాము. మరి బుధవారము యూదా ఆయనను అప్పగించటానికి చక్కటి ఒప్పందాన్ని ఆ ప్రధాన యాజకుల దగ్గర ఒప్పుకొని తన యొక్క వ్యూహాన్ని అంతటిని సెట్ చేసుకున్నాడు. గురువారము మనకి నియమ గురువారము లేదా పరిశుద్ధ గురువారము. ఆ రోజు యేసు ప్రభు మనకి నూతన నిబంధనను అనుగ్రహించి ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనల్ని తప్పించి
ఆయన మరణము తర్వాత ఆయన మన అందరికీ ఇచ్చిన ఆ వీలునామా నూతన నిబంధన మరి చెల్లుతుందని శిష్యులకి చెప్పి, ఇది నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు మీరు దీనిని చేయుడి అని వారికి ఆ చివరి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆయన ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మనం ఈ వారంలో మనం చేయనున్నాం. అయితే ఈ దినము మరి ఆయన దేవాలయానికి వెళ్ళి ఏమి చేశారనేది క్షుణ్ణంగా కొద్దిసేపు మనం పరిశీలిద్దాం. ఈ దినము మరి మన మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 19 వచనములలో నమోదు చేయబడిన యేసు జీవితంలోని ఒక శక్తివంతమైన క్షణమును ధ్యానించుటకు సమావేశమైతిమి. మనం అందరము ఈ జూమ్లో ఎందుకు సమావేశమయ్యామంటే యేసు ప్రభు జీవితంలో ఒక శక్తివంతమైన క్షణము. ఆయనకు కోపం వచ్చింది. ఎందుకంటే తన తండ్రి ఇంటిని హౌస్ ఆఫ్ ప్రేయర్ని దొంగల గుహగా వారు చేసి ఉన్నారు. ఈ భాగంలో యేసు ఆలయంలోనికి ప్రవేశించి దాని గోడలలో పాతుకుపోయిన అవినీతిని ఎదుర్కొనుటకు, గోడలలో అంటే అంత డీప్గా అవినీతి అలుకిపోయింది, అది మనం గమనించగలము. అప్పుడు ఆయన చర్యలు మన ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రతను కాపాడుకొనుట యొక్క ప్రాముఖ్యతను మనము గమనించగలం. ఈ దినము దేవాలయాన్ని పరిశుభ్రత చేసింది ఎందుకు అంటే మన ఆధ్యాత్మిక జీవితముల యొక్క పవిత్రను ఎలాగ కాపాడుకోవాలి అనే ప్రాముఖ్యతని ఆయన మనకి వివరిస్తున్నారు. ఈ లేఖనమును మనము అన్వేషించుచున్నప్పుడు ఆలయంలో ఆధ్యాత్మికత అనే ఇతివృత్తంపై మరియు ఈ యొక్క వాక్య భాగముల నుంచి మనము నేడు మన స్వంత జీవితములకు అవి ఏ విధంగా అన్వయించుకొనవలనో గుర్తించగలం. ఏంటంటే మరి ఆ రోజు యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రం చేశారు. మనం పాత నిబంధనలో చూస్తే మరి అక్కడ దేవాలయంలో ఉండకూడని నిషిద్ధమైన వస్తువులు వారు ఉంచి ఉన్నారు. అప్పుడు రాజైన మరి ఆ రాజు పేరు నేను మర్చిపోయాను. ఆ రాజుకి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు అతడు యాజకులందరినీ పిలిచి దేవాలయంలో ఉండకూడని వస్తువులు తీసేయండి, ఏదైతే నెగ్లెక్ట్ చేశారో వాటిని తిరిగి తీసుకురండి అని చెప్పి దేవాలయాన్ని శుభ్రపరిచారు. ఇక్కడ యేసు ప్రభు వ్యాపారం చేయుచున్న ఆ దేవాలయంలో అవినీతి కార్యక్రమాలన్నింటినీ తీసివేశాడు. ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘం అనగా క్రీస్తును ప్రకటించు మరి సువార్తను ప్రకటించు సంఘంగా ఉండాలి. ఎవాంజలికల్ చర్చ్ అంటే సౌవార్తిక సంఘము. డినామినేషన్స్తో ప్రజల్ని డివైడ్ చేసి గుంపులుగా తయారు చేసి వారి స్వలాభాన్ని చేకూర్చుకుంటున్నారు. కానీ సంఘం అనగా పరిశుద్ధుల సహవాసము, సౌవార్తిక సంఘము. మన ముఖ్య ఉద్దేశము సువార్తను ప్రకటించుట. అయితే మరి ఈ దినాన సంఘముల్లో అవినీతి ఎక్కువైపోయింది. ఉండవలసినవి ఉండకోకుండా ఉండకూడనివి ఉంటున్నాయి. పాలిటిక్స్ అన్ని సంఘాల్లో చోటు చేసుకుని ఉంటున్నాయి. ఉండవలసినది సువార్త అనేది లేదు. వాక్యం అనేది క్షీణించిపోయింది. ఎందుకంటే ప్రజలకి దురద చెవులు వేసుకుని వారు పిట్ట కథలు, పొడుపు కథలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్కి ఎక్కువ ఇష్టపడి ఆహా ఎంత బాగా చెప్పారు ఈయన అనేసి జేజేలు కొడుతున్నారు తప్పితే వాక్యాన్ని వినటానికి ఈ దినాల్లో ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న లోకం తీరు అటువంటిది. అందుచేత దేవాలయంలో ఏవి ఉండకూడదో అవన్నీ యేసు ప్రభు ఇది నాకు క్లియర్ చేశారు. అదేవిధంగా 15వ శతాబ్దంలో మరి మార్టిన్ లూథర్ పోపుల వారు మరి దేవాలయాన్ని నిర్మించడానికి పాప పరిహార పత్రాలు అమ్మి సొమ్ము చేసుకున్నంటే దానిని ఖండించి మరి మనుష్యుడు నీతిమంతుడుగా ఉండటానికి కేవలము ఫెయిత్, త్రూ ఫెయిత్ ఓన్లీ సాల్వేషన్,
మరి విశ్వాసం లేకుండా ఎవరు కూడా నీతిమంతుడుగా జీవించలేడు అన్న ఒక గొప్ప సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మత సంస్కరణ చేసి ఉన్నాడు. ఆ రోజు పోపులు చనిపోయిన వారు కూడా ఒకవేళ పాపములతో మరణించి ఉంటే వారికి కూడా మీరు కొన్ని పత్రాలు కొంటే వారి పాపాలు క్షమించబడతాయని మనందరికీ చెవుల్లో వృక్షాలు పెట్టారు, పువ్వులు కాదు. వాటిని మార్టిన్ లూథర్ ఎంతో ధైర్యంతో మరి ఎదిరించి బైబిల్ని మనందరికీ బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ ఖండించి మత సంస్కరణ చేసి ఉన్నాడు. మనము దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదు, ధైర్యాన్ని ఇచ్చాడు. మనము ధైర్యంగా మార్టిన్ లూథర్ వల్లే పోరాడవలను, కానీ పిరికితనముతో మరి కాంప్రమైజింగ్ నేచర్ మనకి దేవుడు ఇవ్వలేదు. అలా చేస్తే సాతాను అనుచరులం అయిపోతాం మనం. అందుచేత ఆయన చర్యలు మన ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రతను కాపాడుకునుట యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించగలం. అందుకనే లాస్ట్ టైము డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిగా అమెరికా అధ్యక్షుడు అయిన వెంటనే ఆ వైస్ ప్రెసిడెంట్ ఏమైనా అనౌన్స్ చేస్తారంటే, మరి ఉండవలసిన వస్తువులను తిరిగి మేము వి విల్ బ్రింగ్ బ్యాక్ క్రిస్టియానిటీ టు అమెరికా అని ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వారు చేసేవి, నేను ఏ రాజకీయ పార్టీని సమర్థించట్లేదు, కానీ దైవ భయం కలిగి వారి యొక్క మరి పార్లమెంటు ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా మరి ఓపెనింగ్ ప్రేయర్తో వారు స్టార్ట్ చేశారు. మరి బైబిల్ మీద చేయి పెట్టి ప్రమాణం చేశారు. ఇవన్నీ ఏంటంటే ఆలయంలో ఉండవలసిన వస్తువుల్ని తిరిగి పునరుద్ధరించటము. ఇక్కడ ఆలయం యొక్క ఉద్దేశం ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో, నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. ఈ రోజున మనం చూస్తే ఒకప్పుడు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ WCC అనే సంస్థ ద్వారా అనేక మంది మిషనరీలు మన దేశమునకు వచ్చి కోట్ల ఆస్తులను సంపాదించి మరి భారతీయ చట్టం ప్రకారంగా 1956లో వారందరూ వారి స్వదేశాలకు వెళ్ళిపోవాలి అనే ఒక రూల్ పాస్ చేసినప్పుడు వారు సంపాదించిన ఆస్తులన్నీ మరి భారతీయులకు ఈ క్రైస్తవ సంస్థలకు అప్పగించి వారి స్వదేశాలకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత మరి అది ఒక దొంగల గుహగా చేశారు మన భారతీయులు. ఎందుకంటే వారు ఇచ్చిన ఆస్తుల్ని అమ్మి సొమ్ము చేసుకుంటూ మరి వ్యాపారం చేశారు సంఘాల్లో. ఇది చాలా చాలా దుఃఖకరమైన విషయం. నా అంతటా నాకు ఎన్నో విషయాలు తెలుసు, ఎవరికీ తెలియనివి. మరి నేను చీరాల దర్శించినప్పుడు చీరాలలో ఒక చౌదరి గారు మతం తీసుకొని దేవుణ్ణి అంగీకరించి 200 ఎకరాలను ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి విరాళంగా ఇచ్చాడు. అందులో బేర్ హాస్పిటల్ అని దానికి నామకరణం చేశారు. అయితే మిషనరీలు వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్పిటల్ సైట్ని ముక్కలుగా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అమ్మేసుకుని డబ్బులు చేసుకున్నారు. ఇది దొంగల గుహగా చేసిరనే దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇది దానికి కరెక్ట్గా మరి సాక్ష్యంగా నేను చెప్తున్నాను. ప్రజలు దేవునితో సహవాసం చేయుటకు మనమందరము ఒక చోట చేరి, ఇప్పుడు జూమ్లో మనందరము ఒక సార్వత్రిక క్రైస్తవ కుటుంబంగా చేరి దేవునితో సహవాసం చేస్తున్నాం. అదే ప్రజలు దేవునితో సహవాసం చేయుటకు, ఆయన సన్నిధిని వెతుకుటకు మరియు వారి ప్రార్థనలు చేయుటకు ఆలయము ఒక పవిత్ర స్థలముగా ఉద్దేశించబడినది. ఇది ఆరాధన మరియు సహవాస స్థలము. అయితే ఇప్పుడు లేటెస్ట్ జూమ్ టెక్నాలజీ ద్వారా ఈ జూమే మనకి ఆరాధన స్థలము, సహవాస స్థలము. మనం ఇక్కడ అనేక ప్రార్థనలు చేస్తున్నాము. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు జవాబుల్ని అనుగ్రహించుతున్నాడు. ఇది ఆలయం యొక్క ఉద్దేశం.
అందుకని యేసు ప్రభు 6వ మాటలో సమాప్తమైనదని చెప్పినప్పుడు దేవాలయ తెర పైనుండి క్రిందికి చిరిగిపోయింది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అదే నీ ఆలయం అనేసి ఆయన చెప్పారు. అలాగుననే మన జీవితములు పరిశుద్ధాత్మ ఆలయములు. మన హృదయమే నీ ఆలయం అనే ఒక చక్కటి పాట పి. సుశీల పాడింది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మనము మన సొత్తు కాదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము దేవుని సొత్తు, దేవుని బిడ్డలము. మనకు మరి పరిశుద్ధాత్మ మనలో ఉంది. ఎందుకంటే మనము బాప్తిసం పొందినప్పుడు, ఆయనను స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నది. ఆ పరిశుద్ధాత్మకు మన హృదయము, మన దేహము ఆలయమై ఉన్నదని మనము ఎరుగమా అని ఇక్కడ రాయబడి ఉంది. మనలను మనము ప్రశ్నించుకొనవలెను. ఏంటంటే మన వ్యక్తిగత దేవాలయములలో మనము దేవునిని గౌరవించుచున్నామా, లేదా మన దైనందిన జీవితంలో ప్రార్థన ఆరాధనల కొరకు స్థలములను సృష్టించుచున్నామా? అంటే మరి హృదయ దర్పణము అనే ఒక పుస్తకం ఉంది. అందులో హృదయం చుట్టూ సుమారుగా 12 జంతువులు కూర్చుని ఉంటాయి. ఒకటి సింహం గర్వానికి, పాము మరి సాతాను యొక్క కుయుక్తికి, నెమలి నా అంత అందగత్తులు లేరని ఒక రకమైన అహంభావానికి, ఇలాగా 12 రకాలైన మరి జంతువులు నీ హృదయం చుట్టూ ఉన్నాయి. అయితే అది నీ వ్యక్తిగత ఆ దేవాలయంలో దేవునికి స్థానం ఇస్తున్నావా, లేదా నీ దైనందిన జీవితంలో నీ ఇవన్నీ కూడా వరల్డ్లీ లైఫ్లో నువ్వు ఉంచుచున్నావా అని మనము ఒకసారి ప్రశ్నించుకొనవలెను. ఈ సమయంలో మనము యేసుప్రభు దేవాలయాన్ని ఏ విధంగా పరిశుభ్రపరిచాడో, ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో ఒకసారి చూద్దాం. It is written, my house shall be a house of prayer, and you have turned it into a den of thieves. కాబట్టి ఎందుకు శుద్ధి చేయవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు మనం చూచాము. ఎందుకనంటే పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేం దేవాలయానికి సుమారుగా 28 దేశాల నుంచి అందరూ వస్తారు. అక్కడ మరి వారు రూకలు మార్చుకుంటారు, మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. చూసారు కదా మీరు, కాయిన్స్ ఆ రోజుల్లో, నోట్స్ కాదు కాయిన్స్ ఆ రోజుల్లో, మెటాలిక్ కాయిన్స్, ఎందుకంటే దాని వాల్యూ అది. తర్వాత అక్కడ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను ప్రతి ఒక్కరూ పస్కా బలి పశువుగా మరి బలి ఇవ్వాలి. ఆ మాంసం వారు తినాలి. ఆ మాంసము వేరే పక్కింటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక
ఒక కుటుంబానికి సరిపడా గొర్రెను వారు వధించి ఆ కుటుంబంలోనే తినాలి. మరుసటి రోజుకి దాన్ని ఉంచకూడదు. నో ఫ్రిడ్జ్ ఎట్ ఆల్. ఫ్రిడ్జ్లో పెట్టే ఉద్దేశమే లేదు. అది ఆ రోజే తినాలి. ఆ రోజు దానిని మిగల్చుకోకుండా తినాలి. అంచేత మరి ప్రతి ఒక్కరూ ఆ గొర్రె పిల్లను వధించాలి కాబట్టి అక్కడ అవన్నీ అక్కడే కొనాలి. ఈ రోజుల్లో హాస్పిటల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడే వైద్య పరీక్షలు చేయించాలి. వేరే నా దగ్గర చెల్లవు అంటాడు. వాళ్ళిద్దరికీ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ వైద్య పరీక్షలు చేసి వాడికిని డాక్టర్కిని. ఆ విధంగా ఇక్కడ ఈ గొర్రెలు అమ్మవాడికిని ఆ యాజకుడు ఆ గొర్రె పిల్ల బలి ఇవ్వటానికి ఫిట్టా కాదని హిస్సోపు పుడకతో శుద్ధ జలం జల్లి ఇది ఫిట్ అని చెప్తాడు. అతను చెప్పిన వారికి సంబంధించిన ఆ గొర్రెల శాల నుంచి గాని ఆ గొర్రె కొనకపోతే అతడు రిజెక్ట్ చేసేసేవాడు. అప్పట్లో నడుస్తున్న భయంకరమైన మరి వ్యాపారం ఇది. ఇప్పుడు కూడా మరి ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. మీకు అభిషేకం కావాలంటే మా దగ్గరికి రండి, దిస్ ఇస్ ద అమౌంట్. మీకు మరి ఈ ప్రార్థించినటువంటి తైలం కావాలంటే మా దగ్గర దొరుకుతున్నాయి, ఇది రేటు. అన్నిట్లకి ఈ రోజున రేట్లు పెట్టి మరి దేవుని మందిరాన్ని ఒక వ్యాపారపు టిల్లుగా చేసేసారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారికి కావలసిన విధంగా అన్ని వక్రీభవిస్తున్నారు. అందుకనే ఇక్కడ దేవాలయంలో యేసు చేసిన చర్యలు కేవలం శారీరక శుద్ధి గురించి కాదు, అవి ఆధ్యాత్మిక పునరుద్ధరణ గురించి ఆయన చేసి ఉన్నారు. అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఇలా అంటున్నారు. ఏమనంటే, పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా మార్చుట ఆపుము. యేసు దేవాలయమును శుభ్రపరిచినట్లే మరి దేవునితో మన సంబంధాన్ని మనము కూడా మన హృదయాల్లో మన జీవితాల్లో పరీక్షించుకొనవలేను. అందువలన మరి మనము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మరి ఆయన సన్నిధిలో మనము ఎటువంటి శుభ్రత కలిగి ఉన్నాము అనేది మనము ఈ దినాన్న ఒకరికొకరు పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా మార్చొద్దు అని వారిని అందరినీ బయటికి గెంటేశారు. అందుకని ఇక మీదట ఇది నా తండ్రి ఇక్కడ నివసించడు, మీకు దేవాలయం లేదు అని ఆయన వారందరినీ వెళ్ళగొట్టేసిన తర్వాత 40 సంవత్సరాలకి దేవాలయము మరి అగ్నిచే కూల్చబడింది. అందుకని ప్రభు ముందుగా ఎక్కడ 2-3 ఉంటారో అక్కడే నేను ఉంటానని చెప్పాడు. అంతవరకు యూదులు ఇది మాది అనుకునేవారు, అది వారికి లేదు. వారు ప్రపంచమంతటా చెల్లా చెదిరైపోయారు. తిరిగి వారు మరి 2వ రాకడలో అక్కడికి రానయ్యున్నారు. అంతవరకు వారికి ఆ తండ్రి ఇల్లు అనేది లేక మరి ఆ దినాన వారు బయటకు నెట్టివేయబడ్డారు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన జీవితాల్లో నిజమైన ఆధ్యాత్మికత అనుమతించడానికి మనం ఎటువంటి పరధ్యానములను లేదా పాపములను ఎటువంటి అన్న ఉంటే వాటిని తీసివేయాలి. పరధ్యానం అంటే పరధ్యానంగా ఉన్నవేట్రా అంటారు. అంటే మరి దేవుని వైపు ఉంచవలసిన ఆ ఇంట్రెస్ట్ని వేరే లోక సంబంధమైన వాటి వైపు మనం ఉంచుతున్నట్లయితే అది పరధ్యానం. వేరే ధ్యానం, దేవునికి ఉండవలసిన ధ్యానము కాకుండా వేరే ధ్యానం అయితేనే పరధ్యానం. మరి ఇవన్నీ చేయటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవాలయమును శుభ్రపరిచిన తరువాత యేసు బోధించుట మరియు స్వస్థపరచుట కొనసాగించెను. కాబట్టి
మార్కు సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో శాస్త్రులను యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండరి. ఈ రోజుల్లో కూడా మరి వాక్యాన్ని వాక్యంగా ప్రకటించిన, ఏదైనా సరి అయిన రీతిలో నిలదీసినా వారికి మరి హతసాక్షులయ్యే పరిస్థితులే ఉన్నాయి. మనం రోజు చూస్తున్నాం. లేదా సంఘాల్లో వారిని ప్రక్కన పెట్టటం, ఇది ప్రస్తుత కార్యక్రమాల్లో జరుగుతున్నది. ఎందుకంటే ఆ రోజు మరి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. అందుచేత అనేక మంది హతసాక్షులు అవుతున్నారు. సంఘాల్లో అనేక మంది నోర్లు మూయించబడుతున్నాయి. ఎందుకంటే మరి ఇటువంటి చర్యకు దేవుడు పిలుపునిస్తే ఆ పరిచర్య, ఆ చర్య కొనసాగకోకుండా మరి కొన్ని శక్తులు ఎదురవుతుంటాయి. మనము మన దేవాలయములను శుభ్రపరిచిన తరువాత మనము చర్యకు పిలువబడితిమి అని ఇది నిరూపించుచున్నది. మనమందరము కూడా ఈ ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమ మరియు కృప దానికి పాత్రులంగా ఉండవలెను. ఎందుకంటే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన ఆధ్యాత్మికత, మన స్పిరిచువాలిటీ వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సామూహికంగా మనం పబ్లిక్లో, కమ్యూనిటీలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని కూడా అది వారిని ప్రభావితం చేసేటట్టు మన నడవడిక, మన క్రియలు, మన ప్రేమ, మన కృప, కనికరము, దేవుని యొక్క మంచి పనులు చేయటం ద్వారా, కనికర కార్యాలు చేయటం ద్వారా మరి ఇతరులను ప్రభావితం చేసేటట్టుగా ఉండవలను. చివరిగా ముగింపు, మరి యేసు దేవాలయమును శుద్ధి చేయట గురించి మనము ఆలోచించుచున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములకు నిరంతరము శ్రద్ధ అవసరమని, అందుకని ఈ మండల కాలంలో మన ఆధ్యాత్మిక పరిస్థితిని మరి మెరుగుపరచటానికి, చెక్ చేసుకుంటానికి, బీపీ షుగర్లు ఎలా చెక్ చేసుకుంటారో వేర్ ఈజ్ అవర్ స్పిరిచువల్ లెవెల్ అని మనము మరి దానిని నిరంతరము శ్రద్ధ అవసరమని గుర్తుంచుకుందాం. ఎందుకంటే మన హృదయాల్ని శుభ్రపరచుకుంటానికి ఈ మండల కాలము ఎంతో అవసరము. కంప్యూటర్కి వైరస్ పట్టినప్పుడు ఫార్మేటింగ్ ఎలా చేస్తారో, మరి కార్లు, మోటార్ సైకిల్స్ ఇవన్నిటికీ ఓవర్ ఆయిల్ చేంజెస్, ఫిల్టర్ చేంజెస్ ఎలా చేస్తారో మన స్పిరిచువల్ ఫిల్టర్స్ని కూడా మనము క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన దేవాలయములలో దేవునిని గౌరవించుటకు వాటిపై ఉన్న అంతరాయములను తొలగించి, దేవుని గౌరవించాలన్నది కానీ కొన్ని అంతరాయాలు ఉంటాయి, వాటిని ధైర్యముగా తొలగించి ఆయన పనిలో చురుకుగా పాల్గొనుటకు మనము పిలువబడుతుంది. వీఆర్ కాల్డ్ టు సర్వ్. మనుషులకు కాదు మనము పరిచర్య చేయటానికి, దేవుడు మనలను పరిచర్య చేయటానికి పిలువబడుతుంది. మనుషులను మెప్పు పొందించే కార్యములు చేయనవసరం లేదు. మీరు ఏది చేసిననో దేవునికి సమస్త ఘనత, మహిమ వచ్చునట్లు దేవునికి పరిచర్య చేయవలను. అప్పుడే మన జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. ఇది చాలా కష్టమైన విషయమే. ఎన్నో ఇబ్బందులను, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. కానీ దేవుడు మనకి మరి ధైర్యం గల మనస్సు ఇచ్చాడు, కానీ పిరికితనమును ఇవ్వలేదు. ఆయన పనిలో చురుగ్గా పాల్గొనుటకు మనము పిలువబడుతుంది. దిస్ ఇస్ అవర్ కాల్. మన జీవితములను ప్రార్థన, ఆరాధన గృహములుగా చేసుకొని మరి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను అందరికీ ప్రతిబింబించుటకు మనము కృషి చేయవలెను. ఎలా అంటే దేవుని యొక్క ప్రేమను చూపించాలి. చివరిగా యేసుప్రభు ఏం చెప్పాడు తన శిష్యులతో? నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరును ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించాలి. మనం కొద్ది దినముల క్రిందట విన్న వాక్య భాగంలో ఎఫెసు సంఘానికి దూత ఏం చెప్పిందంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది,
ఆదిలో నీకు ఉన్న ఆ ప్రేమ నీలో లేదు. కాబట్టి నీవు ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితికి వెళ్ళి అటువంటి ప్రేమను కలిగి ఉంటే సరే, లేదా నీ దీపస్తంభాన్ని నేను నీ దగ్గర నుంచి తీసేస్తాను అని దూత చెప్పింది. కాబట్టి మనము క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు చూపించాలి. మన గృహాలను ప్రార్థన కొరకు ఆరాధన గృహములుగా మనము మార్చుకోవాలి. ఆ విధంగా చేయటానికి మనము దేవుని యొక్క కృపను అందరికీ ప్రతిబింబింప చేయటానికి మనము కృషి చేయటానికి ఈ దినము మనము పిలవబడితిమి. మనమందరము ఆ విధంగా చేయటానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.